నమః సభాయ నమః. ఇప్పుడు జాతక చక్రంలో ఒక్కొక్క లగ్నాలకి యోగాలు ఇచ్చేటువంటి ప్లానెట్స్ గురించి చూస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు ధనుర్లగ్నానికి ఈ లగ్నాధిపతి చతుర్థాధిపతి అయిన గురుడు చాలా మంచి యోగకారకుడు. అతను ఉన్న పొజిషన్ బట్టి మనకి యోగం ఇస్తాడు. లగ్నంలో గురుడు ఉండొచ్చు, చతుర్థంలో ఉండొచ్చు, భాగ్యంలో ఉండొచ్చు, రాజ్యంలో ఉండొచ్చు. వీళ్ళంతా కూడా యోగా లాభంలో ఉండొచ్చు. అంతా కూడా యోగంగా కలుగుతుంది. అలాగే ఇప్పుడు ధన విక్రమాధిపతి అయిన శని గురించి మనం చెప్పక్కర్లేదు. అయితే శని మాత్రం విక్రమంలో ఉంటే చాలా మంచిదని చెప్పుకున్నాం. అది కూడా కనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ పంచమాధిపతి కుజుడు మంచి యోగకారకుడు, చాలా మంచి యోగకారకుడు. ఈ కుజుడికున్న స్థితిని బట్టి కూడా బాగా జరుగుతుంది. అలాగే ఇంకా సప్తమ రాజ్యాధిపతి అయిన బుధుడు మంచి యోగకారకుడు. కొంచెం కేంద్రాధిపత్యం ఉన్నా దోషం ఉన్నా మనకి యోగకారకుడు. అలాగే ఇక్కడ భాగ్యాధిపతి రవి యోగకారకుడు. ఈ భాగ్యరాజ్యాధిపతులు విడివిడిగా ఇలా ఉన్నా యోగిస్తారు, కాంబినేషన్లో యోగిస్తారు. ఇదే ఇక్కడ బుధాదిత్య యోగం బాగా ఎక్కువ కనబడుతుంది. వీళ్ళిద్దరూ కాంబినేషన్ ఎప్పుడు బుధుడు కలిసే ఉంటారని చెప్పుకున్నాం దగ్గర. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మాట్లాడేది ఏంటంటే బుధుడు కన్నా రవి స్పీడ్ గ్రహం. రవిని ఎవరు ఆపడానికి ఉండదు. రవిచంద్రులు వాళ్ళ గమనాన్ని ఎప్పుడు స్లో చేయటం, వెనక్కి వెళ్ళటం. అంటే మీకు గ్రహాల యొక్క ఇవి చెప్పలేదు ఇంకా, మీకు వక్రీకరణ అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. అయితే రవి ఎప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు, స్లో అనేది ఉండదు. రవి కన్నా బుధుడు స్లో. అందుచేత రవి వెనకాల బుధుడు ఉంటేనే బుధాదిత్య యోగం అవుతుంది. అంటే రవి స్పీడ్గా వెళ్ళిపోతాడు. అంతే రవి వెనకాల బుధుడు ఉండకూడదు. అది మీకు ఇక్కడ అంటే బుధుడు కన్నా స్పీడ్ కాబట్టి బుధుడు రవి కన్నా ఒక డిగ్రీ ముందుంటేనే ఈ రవి వచ్చి కలుస్తాడు. కాబట్టి అప్పుడు ఇది బుధాదిత్య యోగం కరెక్ట్గా మెన్షన్ అవుతుంది. అది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డిగ్రీలు ఎవరు ముందు ఉన్నారో ఎవరు అంటే బుధుడు కన్నా మనకి రవి వెనకాల ఉండాలి. అది చూసుకోవాలి. ఇక్కడ మీకు ఈ లాభంలో ఈ గురుడు, ఇక్కడ ఈ శని కూడా ఇక్కడ బాగానే యోగిస్తాడు. ఇంకపోతే ఇక్కడ శుక్రుడు లాభాధిపతి షష్టాధిపతి అవడం వల్ల పెద్దగా యోగాలు మనం చెప్పక్కర్లేదు. ఈ విధంగా మనకి ధనుర్లగ్నం మనం చూడాలి. ఇప్పుడు ఈ తర్వాత మకర లగ్నం లగ్నాధిపతి అయిన శని చాలా మంచివాడు, పవర్ఫుల్, బాగా యోగకారకుడు, కేంద్రాధిపతి. కాబట్టి ఈ లగ్నాధిపతి లగ్నంలో ఉండొచ్చు, ఇక్కడ కొంచెం చతుర్థ కేంద్రంలో ఉండొచ్చు. కానీ ఇక్కడ కుజుడు కొద్దిగా శని ఇక్కడ నీచ స్థానం అవుతుంది, అంటే కొంచెం పవర్ తగ్గుతుంది. అంచేత ఇక్కడ కన్నా ఉచ్చులో కూడా బాగా యోగిస్తాడు. అలాగే భాగ్యంలో కూడా మంచిదే. లాభంలో కూడా కొంచెం ఈ కుజుడిల్లు కాబట్టి కొద్దిగా శత్రుక్షేత్రం అవుతుంది. ఇక్కడ మనం సప్తమంలో చెప్పొచ్చు, కానీ సప్తమానికి వేరే కొన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలాగే పంచమంలో బాగా యోగిస్తాడు. ఇది ఈ విధంగా శని మనం మకరం బట్టి చూస్తే ఇక అష్టమం షష్టం అవి ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడ ఇంకా మకర లగ్నానికి యోగకారకుల్లో కుజుడు అంటే లాభాధిపత్యం వచ్చినా కానీ కుజుడు ఒకడు చాలా మంచి యోగకారకుడే, వాడు యోగం ఇస్తాడు. ఇంకొకటి ఏంటంటే అసలైనది పంచమ రాజ్యాధిపతి అయిన శుక్రుడు. పంచమాధిపతి చాలా మంచి యోగకారకుడు. అలాగే రాజ్యాధిపత్యం కొన్ని కేంద్రాధిపత్యం వచ్చినా ఈ శుక్రుడు మంచి కాంబినేషన్తో అంటే శని శుక్రుడు కాంబినేషన్ కానీ మనకి యోగిస్తుంది. ఇది కూడా చాలా మంచి యోగకారకులు అవుతారు. అలాగే ఇంకా కుజుడు, శని, శుక్రుడు. గురుడు సామాన్యం, ఎందుకంటే విక్రమాధిపతి వేదాధిపతి, గురుడు అంత సామాన్యం. అలాగే బుధుడు కూడా యోగిస్తాడు. షష్టాధిపతి కొంచెం ఇదిగా విగ్గా ఉన్న భాగ్యాధిపత్యం వల్ల మీకు
యోగిస్తాడు. అలాగే ఇక్కడ మీకు శుక్రుడు పంచమ స్వక్షేత్రంలో ఎంత మంచివాడో అలాగే నీచులో ఉన్న శుక్రుడు ఇక్కడ ఏమవుతుంది, రాజ్యాధిపతి భాగ్యంలో ఉంటాడు. రాజ్యాధిపతి భాగ్యంలో ఉన్నందుకు ఇది కూడా మంచి రాజయోగంలాగా మీకు ట్రీట్ చేయబడుతుంది. అలాగే శుక్ర బుధులు కాంబినేషన్ కూడా యోగిస్తుంది. అంటే షష్టాధిపత్యం వల్ల కొద్దిగా వీక్గా ఉన్న మీకు యోగిస్తుంది. ఇది ఒకటే మకర లగ్నం. ఈ విధంగా మీకు లగ్నంలో ఎవరు పవర్ఫుల్, ఆ పవర్ఫుల్ వాళ్ళు మిత్రక్షేత్రం కానీ అధిక మిత్రక్షేత్రం కానీ ఉచ్చల్లో కానీ స్వక్షేత్రాల్లో కానీ ఉంటే ఎక్కువ యోగం ఇస్తారు. మీకు ఎవరైనా సరే ఏ ప్లానెట్ అయినా యోగం ఇస్తున్నట్టు కనబడుతుంది, మీకు అనిపించవచ్చు ఏమంటే అంత పెద్ద పొజిషన్ ఎందుకు రాలేదని. ఆ ఎందుకు రాలేదు అన్న దాని గురించి మీకు చాలా పాయింట్స్ ఉంటాయి. అందులో ఏంటంటే వాడి ఉచ్చలో ఉన్నాడా, నీచు దగ్గర ఉన్నాడా, స్వక్షేత్రమా, అధిక మిత్రక్షేత్రమా, మిత్రక్షేత్రమా, ఇంకా ఎవరితో కాంబినేషన్ ఉన్నారు, ఈ నవాంశంలో బలంగా ఉన్నాడా లేదా, నవాంశంలో కూడా మిత్రక్షేత్రంలో ఉన్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, ఇలాంటివన్నీ చూడటంలో వాళ్ళ యొక్క పవర్స్ కొంచెం మారుతాయి. అది మనం అనాలిసిస్లో చూద్దాం. జై శ్రీరామ్.